రిక్షా ఆగు. రిక్షాకి చెవులు ఉండవు. ఏ రిక్షా అంటే వినిపించుకుని పలకడానికి. నేను పిలిచింది నిన్ను. నా పేరు ఏ రిక్షా కాదు. మరి ఏమని పిలవమంటావు? ఇదిగో రిక్షా అబ్బాయి ఇలా రాని పిలవాలి. ఓహో అచ్చాలా, లేకపోతే రిక్షా అబ్బాయి గారు ఇలా దయచేయండి అని పిలవాలా? అలా పిలిస్తే మరీ సంతోషం. సర్లే కాలేజీకి పోని. నేను ఇంకా మీ బేరం ఒప్పుకోనే లేదు, అప్పుడే రిక్షా కూర్చోబోతున్నారేమిటి? అంటే రిక్షా కట్టవా? మీలాంటి అందమైన ఆడపిల్ల అడిగితే ఏ మగాడైనా రిక్షా ఏమిటి తాళైనా కట్టేస్తాడు. కాకపోతే సరిగ్గా ఇదే టైంకి అవతల నేను ముఖ్యమైన బేరం ఒప్పుకున్నాను, ఏమనుకోకండి. నాన్సెన్స్. రిక్షా వాళ్ళకి బాగా పొగరెక్కువైపోయింది. పొగరెక్కడానికి రిక్షా వాడేగానక్కర్లేదు. ఏ మనిషికైనా కాస్త కొస్తో పొగరుంటేనే అందం. ఏది తమరుకున్నట్టు. కైలాసం అయ్యా. ఏది వాహనం? వాహనం మీరు అడగల సిద్ధంగా ఉంది. ఏ రిక్షా అయ్యా వస్తున్నా. ఎక్కడికి వెళ్ళాలి బాబు? ఎక్కడికి వెళ్ళాలా? ఏం ఊరు కొత్తడివా? అయ్యా బాబు నా వెనక నదురుతుంది. మీకు దారిలో లెక్క తప్పినట్టు నీకు కోటి సార్లు చెప్పాను, నీకన్నా అదిరితే నాకెందుకు ప్రమాదం జరుగుతుంది? అదేంటండి మన శరీరాలు వేరైనా మనసులు ఒకటే కదా. ఏమీ కాదు, అదిరేది నీకన్ను గనక పడితే నువ్వు బోర్లా పడతావు రోడ్డు మీద. నాకేం జరగదు, నువ్వు పోనేవా. అయ్యా నా కంటి లెక్కలు మీరేం కొట్టి పారేయద్దు. రిక్షా బోల్తా పడి మీ చెయ్యి వెరగొచ్చు, నలుగురు రౌడీలు వచ్చి మీ కాలు తీసేయచ్చు, ఏ కిల్లి బడ్డీలోంచైనా సోడా వచ్చి మీ ముఖం మీద తగలొచ్చు. అయ్యా కనీసం కట్టుకున్న పంచి మీద కాకైనా రెట్టేయచ్చండి బాబు. ఇదిగో ఇష్టం అయితే నోరు మూసుకుని కూడరా, లేదా ఆగిపో. అంతేగాని ఇలాంటి దరిద్ర శకునాలు చెప్పకు, పోనే. మరి నా కంటి లెక్క అంతేనండి. సరే అయ్యా అయ్యా దయచేయండి దయచేయండి. సర్వమంగళాని భవంతు. ఏమిటో తమరు ఆలయంలోకి వస్తేనే కళాకాంతులు వచ్చేది. కొత్తగా చెప్తానంటే ఆ మాట. ఆయన వస్తేనే కళాకాంతులు. సరే ఆయన ఆనందానికి ఏదో అన్నాడు, దానికి నువ్వు రెచ్చిపోతావు ఎందుకు? ప్రసాదం సిద్ధంగానే ఉన్నాయండి. అయ్యా ప్రసాదం పుట్ట పెట్టేశాను. రాత్రికి వచ్చి తీర్థం పుచ్చుకో. పోనీరా. అది అయ్యా అయ్యా మళ్ళీ నా ఎడంకన్నా అదురుగా ఉందండి. లాగి గోపం మీద కొట్టానంటే కన్ను అదరడం కాదు, రెండు శాశ్వతంగా పూసిపోతాయి. పోనీరా. పదండి ఆ ప్రసాదం పుట్ట తీసుకుని లోపల రావా. అలాగేనండి. పడరా. అబ్బా కాఫీ పట్టారా. రే మధ్య పడరా. పేపర్ వచ్చిందిరా. దండాలండి, నేను వెళ్ళొస్తాను. శుభం, వెళ్ళిరా. పేపర్ వచ్చిందిరా. నేను వెళ్ళాలంటే తమ డబ్బులు ఇవ్వాలి కదండి. ఈ లెక్క ఏంటో కొత్త లెక్క. అయ్యగారు నీ రిక్షా ఎక్కారు, అదే అదృష్టం. ఆ అదృష్టం కడుపు నింపదు కదండి. కైలాసం ఇతడి కష్టం మనం ఎందుకు కట్టి పెట్టుకోవాలి? ఓ పావలా ఇచ్చే. పావలా అయితే నాకు గిట్టుబాటు కాదండి. మరి ఎంతైతే గిట్టుబాటు అవుతుందండి? మరి 5 రూపాయలు అయితే గిట్టుబాటు అవుతుందండి. మరి ఇది ఎక్కడ లెక్క చెప్పమంటారా అండి? మరి ఈయన గారు నన్ను ఒరే గిరే అంటుంటే నేను అండి గిండి అని గౌరవించానా? అందుకో రూపాయి వచ్చుగా. గంగిరెద్దులాగా ఈయన రిక్షా ఎక్కి కూర్చుంటే కాళ్ళు లాక్కుపోయి గుడిదాకా తొక్కుకెళ్ళానా? అందుకో రూపాయి వచ్చుగా. ఇక ఈయన గారు గుళ్ళోకి వెళితే శవం దగ్గర నక్క కాపలా కాసినట్టు బయట కూర్చుని కాపలా కాసానా? అందుకో రూపాయి వచ్చు కదా. ఇక ఈయన గారు తిరిగి వచ్చేటప్పుడు పోతులాగా రిక్షా ఎక్కి కూర్చుంటే తొక్కుకుంటూ వచ్చానా? అందుకో రూపాయి వచ్చుగా. లగెత్తుకుంటూ ప్రసాదం కూడా తీసుకొచ్చి లోపల పెట్టానా? ఇంతసేపు మర్యాదగా నుంచున్నానా? అందుకో రూపాయి వచ్చుగా. రూపాయల గురించి రూల్స్ మాట్లాడుతున్నావు, నీకు 5 కావాలన్నమాట. కాదండి, మీరు ఇవ్వాలన్నమాట. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.